హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్‌లో మనం సీటెడ్ సిలబస్‌కి సంబంధించి సీఈడీపీ సిలబస్ డీటెయిల్‌గా వన్ బై వన్ పాయింట్ వైస్ డిస్కస్ చేస్తున్నాం కదా! సో, లాస్ట్ వీడియోలో సీడీపీలో పార్ట్ ఏ అనేది కంప్లీట్ అయింది. సో, ఈ వీడియోలో మనం పార్ట్ బి గురించి డీటెయిల్‌గా చూద్దాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ సీడీపీలో టోటల్ 13 మార్క్స్‌లో పార్ట్ ఏ వచ్చేసి 15 మార్క్స్‌కి ఉంది. అండ్ పార్ట్ బి వచ్చేసి 5 మార్క్స్. సో, ఇప్పుడు మనం ఈ పార్ట్ బి గురించి చూస్తున్నాం. ఈ సెక్షన్ వచ్చేసి 5 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సీటెట్ 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ సిలబస్ అయితే సేమ్ ప్రీవియస్ ఇయర్‌లో ఏమైతే ఉన్నాయో సేమ్ సిలబస్ ఉంది. ఏం చేంజ్ అవ్వలేదు. సో, నేనైతే ఫ్రెష్‌గా 2026 దానిలో ఉన్నది తీసుకున్నాను. బట్ సేమ్ సిలబస్ ఉంది. సో, ఇప్పుడు మనం పార్ట్ బి గురించి చూద్దాం. సో, పార్ట్ బి వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఈ టాపిక్ నుంచి సీటెట్‌లో ఆల్‌మోస్ట్ 5 క్వెషన్స్ వస్తాయి 5 మార్క్స్‌కి. అండ్ ఈ వీడియోలో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో ఉన్న ఈ సబ్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అసలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీన్స్ ఆల్ చిల్డ్రన్ లెర్న్ టుగెదర్ ఇన్ ద సేమ్ క్లాస్ రూమ్. సో, ఎలాంటి డిజబిలిటీస్ ఉన్నా సరే పిల్లలందరూ ఒకటే క్లాస్ రూమ్‌లో నేర్చుకునేదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే నార్మల్ చిల్డ్రన్ అయినా, డిసేబుల్ చిల్డ్రన్ అయినా, గిఫ్టెడ్ ఆర్ పూర్ లెర్నర్స్ ఎవరైనా సరే అందరికి ఒకే క్లాస్ రూమ్‌లో టీచ్ చేయడం. సో, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఇంక్లూడ్ చేయడం. ఇక్కడ అందరికి మనం ఒకటే క్లాస్ రూమ్‌లో టీచ్ చేస్తున్నాం. సో, సెపరేట్ చేయడం కాదు, ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ అండ్ టీచర్ షుడ్ అడ్జస్ట్ అకార్డింగ్ టు చిల్డ్రన్స్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్‌కి హియరింగ్ ప్రాబ్లమ్ ఉంది అంటే, ఆ చైల్డ్‌ని తీసుకెళ్ళి ఎక్కడో క్లాస్ రూమ్‌లో లాస్ట్ బెంచ్‌లో కూర్చోపెడితే తనకేమీ అర్థం కాదు, వినిపించదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి? ఏమేమి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ అతనికి విజువల్ ఎయిడ్స్‌ని యూజ్ చేసి టీచింగ్ చెప్పొచ్చు. అండ్ లేదు అంటే కొంచెం ఏదైనా బెటర్‌గా ఉంటే గనుక ఫ్రంట్ బెంచ్‌లో కూర్చోబెట్టి చెప్పొచ్చు. వాళ్ళకి యూజ్ అయ్యే మెథడ్స్‌ని, టెక్నిక్స్‌ని యూజ్ చేస్తూ చెప్పడమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో, ఈ మెథడ్‌లో కీ పాయింట్స్ ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. స్టూడెంట్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి. అండ్ నో డిస్క్రిమినేషన్. డిఫరెన్సెస్ అనేది చూపించకూడదు. రెస్పెక్ట్ డైవర్సిటీ. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి ఆ డిఫరెన్సెస్‌ని రెస్పెక్ట్ చేసి వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే యూజ్ అవుతుంది, వాళ్ళు ఈజీగా లెర్న్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి మనం టీచింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేయాలి. అండ్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. టీచింగ్ అనేది చిల్డ్రన్ నీడ్స్ ప్రకారమే ఉండాలి. అండ్ ఈ సెక్షన్ నుంచి క్వెషన్స్ ఎట్లా అడగొచ్చు ఎగ్జామ్‌లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీన్స్ అని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసారనుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి టీచింగ్ ఓన్లీ గిఫ్టెడ్ చిల్డ్రన్. అండ్ ఆప్షన్ బి టీచింగ్ డిసేబుల్డ్ చిల్డ్రన్ సెపరేట్‌లీ. అండ్ ఆప్షన్ సి ఎడ్యుకేటింగ్ ఆల్ చిల్డ్రన్ టుగెదర్. అండ్ ఆప్షన్ డి గివింగ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు అకాడమిక్స్. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఓన్లీ గిఫ్టెడ్ చిల్డ్రన్‌కే టీచ్ చేయాలా? సో, దట్ ఈస్ రాంగ్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అందరిని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, గిఫ్టెడ్ చిల్డ్రన్‌కి మాత్రమే టీచ్ చేయాలి అనే ఆప్షన్ రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి టీచింగ్ డిసేబుల్డ్ చిల్డ్రన్ సెపరేట్‌లీ. డిసేబుల్డ్ చిల్డ్రన్‌కి సెపరేట్‌గా టీచ్ చేయాలా? నో. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్‌లో అందరూ ఉంటారు. సో, ఈ ఆప్షన్ కూడా రాంగ్. అండ్ ఎడ్యుకేటింగ్ ఆల్ చిల్డ్రన్ టుగెదర్. అందరిని కలిపి టీచింగ్ చేస్తాం కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి వచ్చేసి గివింగ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు అకాడమిక్స్. ఓన్లీ అకాడమిక్స్‌కి కాదు డిఫరెంట్ యాక్టివిటీస్‌కి, కల్చరల్ యాక్టివిటీస్‌కి వాటన్నిటికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ ఏ కాంపిటీషన్, ఆప్షన్ బి ఈక్వాలిటీ అండ్ పార్టిసిపేషన్, ఆప్షన్ సి పనిష్మెంట్ అండ్ ఆప్షన్ డి సెగ్రిగేషన్. సో, ఆప్షన్ 1 చూడండి కాంపిటీషన్. వాళ్ళందరి మధ్యలో కాంపిటీషన్ ఉంటదా? నో. సో, కాంపిటీషన్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి ఈక్వాలిటీ అండ్ పార్టిసిపేషన్. సో, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ పార్టిసిపేషన్ ఇట్లా ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ పనిష్మెంట్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వద్దు. సో, పనిష్మెంట్ ఇవ్వడం అనేది రాంగ్. అండ్ ఆప్షన్ డి సెగ్రిగేషన్ ఇట్లా సెపరేట్ చేయడం అనేది కూడా రాంగ్. సో, ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇలా క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది.
అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, అడ్రసింగ్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ డిప్రైవ్డ్. సో డిసడ్వాంటేజ్ డిప్రైవ్డ్ అంటే ఏంటి? చిల్డ్రన్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అండ్ పిల్లలు డిఫరెంట్ లాంగ్వేజెస్, రిలీజియన్స్, కల్చర్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. సమ్ చిల్డ్రన్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ ఆర్ డిప్రైవ్డ్ అంటే ఏంటి? పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన పిల్లలు, లేదంటే లెస్ సపోర్ట్ ఉన్న పిల్లలు, ఇలాంటి వాళ్ళందరినీ డిసడ్వాంటేజ్డ్ ఆర్ డిప్రైవ్డ్ చిల్డ్రన్ అని చెప్పేసి అంటాము. అండ్ ఇక్కడ టీచర్ రోల్ ఏంటి అంటే ఎవ్రీ చైల్డ్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అండ్ డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు అండ్ అందరినీ ఎంకరేజ్ చేయాలి. సో ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ టీచర్ షుడ్ రెస్పాండ్ టు కల్చరల్ డైవర్సిటీ బై అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే టీచర్ డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన పిల్లలకి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది క్వశ్చన్. అండ్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ, ఇగ్నోరింగ్ డిఫరెన్సెస్. అండ్ ఆప్షన్ బి, ఫేవరింగ్ వన్ కల్చర్ ఓన్లీ. అండ్ ఆప్షన్ సి, రెస్పెక్టింగ్ ఆల్ కల్చర్స్ ఈక్వల్లీ. అండ్ ఆప్షన్ డి, సెపరేటింగ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనం డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన పిల్లల్ని టీచర్ ఎట్లా ట్రీట్ చేయాలి అనేది క్వశ్చన్ అయితే ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం. ఇగ్నోరింగ్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ అన్నిటిని ఇగ్నోర్ చేయాలా? సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. డిఫరెన్సెస్ ని ఇగ్నోర్ చేయడం కాదు, ఆ డిఫరెన్సెస్ ని బేస్ చేసుకుని వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది చూడాలి. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి, ఫేవరింగ్ వన్ కల్చర్ ఓన్లీ. సో ఒక కల్చర్ ఆఫ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఫేవర్ గా ఉండాలి అనేది రాంగ్. అండ్ ఆప్షన్ సి, రెస్పెక్టింగ్ ఆల్ కల్చర్స్ ఈక్వల్లీ. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి, సెపరేటింగ్ స్టూడెంట్స్ ని సెపరేట్ చేయడం అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నీడ్స్. సో పూర్ ఫ్యామిలీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సపోర్ట్ లేని పిల్లలకి ఏం అవసరం అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్. అండ్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ, పనిష్మెంట్. ఆప్షన్ బి, ఎక్స్ట్రా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అండ్ ఆప్షన్ సి, ఐసోలేషన్. అండ్ ఆప్షన్ డి, లెస్ అటెన్షన్. సో ఇలా సపోర్ట్ లేని బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలా? సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి, ఎక్స్ట్రా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది కాబట్టి. అండ్ ఆప్షన్ సి, ఐసోలేషన్, వాళ్ళని అట్లా సపరేట్ గా ఉంచాలా? సో దట్ ఈస్ రాంగ్. అండ్ ఆప్షన్ డి, లెస్ అటెన్షన్, వాళ్ళకి లెస్ అటెన్షన్ అనేది ఇవ్వాలా? సో అది కూడా రాంగ్ అవుతుంది. సో ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఇట్లా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఇన్పైర్మెంట్ ఎట్సెట్రా. సో ఈ సెక్షన్ చూస్తే, సమ్ చిల్డ్రన్ ఫేస్ డిఫికల్టీ ఇన్ లెర్నింగ్. సో దీన్ని లెర్నింగ్ డిఫికల్టీ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డిస్లెక్సియా, రీడింగ్ ప్రాబ్లమ్ ఉంటే డిస్లెక్సియా అని చెప్పేసి అంటారు, ప్రాపర్ గా చదవలేకపోవడం. అండ్ డిస్గ్రాఫియా, రైటింగ్ ప్రాబ్లమ్, ప్రాపర్ గా రాయలేకపోతారు కొంతమంది పిల్లలు, సో దాన్ని డిస్గ్రాఫియా అంటారు. అండ్ డిస్కాలిక్యులియా, మ్యాథ్స్ ప్రాబ్లమ్, క్యాలిక్యులేషన్స్ అనేవి కరెక్ట్ గా ప్రాపర్ గా చేయలేకపోవడం. సో ఇవి వచ్చేసి లెర్నింగ్ డిఫికల్టీస్ అన్నమాట. అండ్ ఇంపైర్మెంట్ అంటే హియరింగ్ ప్రాబ్లమ్, విజన్ ప్రాబ్లమ్, ఫిజికల్ డిసబిలిటీస్, ఇలాంటివన్నీ కూడా ఇంపైర్మెంట్ కిందకి వస్తాయి. అండ్ ఇక్కడ టీచర్ ఎట్లా ఉండాలి అంటే, బీ పేషెంట్, గివ్ ఎక్స్ట్రా సపోర్ట్ అండ్ యూస్ టీచింగ్ ఎయిడ్స్ అండ్ గివ్ ఎక్స్ట్రా టైం. సో ఇలా లెర్నింగ్ డిఫికల్టీస్, డిజబిలిటీస్, ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలకి టీచర్ పేషెంట్ గా చెప్తా ఉండాలి. వాళ్ళకి అర్థమయ్యే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూ చెప్పాలి. అండ్ ఎక్స్ట్రా సపోర్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అండ్ డిఫరెంట్ టీచింగ్ ఎయిడ్స్ ని యూజ్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ట్రా టైం అనేది అవసరం అవుతుంది, ఎందుకంటే చెప్పగానే వెంటనే ఫాస్ట్ గా నేర్చుకోలేరు. వాళ్ళకి ఎక్స్ట్రా టైం అనేది అవసరం అవుతుంది. అండ్ ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే, డిఫికల్టీ ఇన్ రీడింగ్ ఈస్ కాల్డ్. ఆప్షన్ ఏ, డిస్లెక్సియా. ఆప్షన్ బి, డిస్గ్రాఫియా. ఆప్షన్ సి, డిస్కాలిక్లియా. అండ్ ఆప్షన్ డి, ఆటిజం. సో ఇక్కడ డిఫికల్టీ ఇన్ రీడింగ్, సరిగ్గా చదవలేకపోవడం, ప్రాపర్ గా చదవలేకపోవడం, రీడింగ్ డిఫికల్టీస్ ని ఫేస్ చేయడం, ఇది డిస్లెక్సియా కిందకి వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ, డిస్లెక్సియా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫర్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్, అ టీచర్ షుడ్. ఇలా లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న చిల్డ్రన్ కి టీచర్ ఏం చేయాలి? ఆప్షన్ ఏ, పనిష్ దెమ్. ఆప్షన్ బి, ఇగ్నోర్ దెమ్. ఆప్షన్ సి, ప్రొవైడ్ సూటబుల్ సపోర్ట్. అండ్ ఆప్షన్ డి, కంపేర్ దెమ్. సో వాళ్ళని పనిష్ చేయాలా,
ఇగ్నోర్ చేయాలా, ప్రొవైడ్ సూటబుల్ సపోర్ట్, అవసరమైన సపోర్ట్ ని ప్రొవైడ్ చేయాలా, అండ్ కంపేర్ చేయాలా వేరే చిల్డ్రన్స్ తో అనేది ఈ క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి ప్రొవైడ్ సూటబుల్ సపోర్ట్ అని చెప్పేసి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ బిలో థర్డ్ వన్ వచ్చేసి అడ్రసింగ్ ద టాలెంటెడ్, క్రియేటివ్ అండ్ స్పెషల్లీ ఏబుల్డ్ లెర్నర్స్. సో ఇక్కడ గిఫ్టెడ్ ఆర్ టాలెంటెడ్ లెర్నర్స్ లెర్న్ వెరీ క్విక్లీ. సో గిఫ్టెడ్ చిల్డ్రన్, టాలెంటెడ్ చిల్డ్రన్ చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఏదైనా లెసన్ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వాళ్ళకి ఉన్న డౌట్స్ ని ఈజీగా క్లియర్ చేసుకుంటారు. అన్ని టీచర్ ఏమంటారో అని చెప్పేసి భయం లేకుండా వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే ఫ్రీగా అడుగుతా ఉంటారు. అండ్ క్రియేటివ్ గా థింక్ చేస్తారు. ఇలాంటి చిల్డ్రన్ ని గిఫ్టెడ్ ఆర్ టాలెంటెడ్ చిల్డ్రన్ అని చెప్పేసి అంటారు. అండ్ ఇక్కడ టీచర్ ఏం చేయాలి అంటే ఛాలెంజింగ్ యాక్టివిటీస్, వాళ్ళకి ఇలాంటి చిల్డ్రన్ కి ఛాలెంజింగ్ యాక్టివిటీస్ అనేవి ఇవ్వాలి. అండ్ ఎంకరేజ్ క్రియేటివిటీ, వాళ్ళు చాలా క్రియేటివ్ గా చేస్తూ ఉంటారు ఏ పైన సరే. సో దాన్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అప్రిషియేట్ న్యూ ఐడియా, అండ్ న్యూ ఐడియాస్ ని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే గిఫ్టెడ్ లెర్నర్స్ జనరల్లీ. సో ఈ గిఫ్టెడ్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఈ గిఫ్టెడ్ లెర్నర్స్ ఎలా ఉంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ లెర్న్ స్లోలీ, స్లోగా నేర్చుకుంటారా? ఆప్షన్ బి లెర్న్ క్విక్లీ అండ్ క్రియేటివ్లీ, ఫాస్ట్ గా క్రియేటివ్ గా నేర్చుకుంటారా? అండ్ ఆప్షన్ సి అవాయిడ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ ని అవాయిడ్ చేస్తారా? అండ్ ఆప్షన్ డి నీడ్ పనిష్మెంట్, వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వాలా? సో ఇక్కడ చూస్తే గిఫ్టెడ్ చిల్డ్రన్, టాలెంటెడ్ చిల్డ్రన్ ఫాస్ట్ గా క్రియేటివ్ గా నేర్చుకుంటారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్రియేటివ్ లెర్నర్ షుడ్ బి. సో క్రియేటివ్ లెర్నర్స్ ని ఎలా టీచ్ చేయాలి? అండ్ ఆప్షన్స్ వచ్చేసి డిస్కరేజ్, వాళ్ళని డిస్కరేజ్ చేయాలా? ఆప్షన్ బి ఇగ్నోర్ చేయాలా? ఆప్షన్ సి ఎంకరేజ్డ్ టు థింక్ డిఫరెంట్లీ, అండ్ ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇంకా న్యూ టెక్నిక్స్, న్యూ వేస్ లో వాళ్ళు థింక్ చేసి ఆన్సర్స్, ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలిగేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆప్షన్ డి కంపేర్ విత్ అదర్స్, వేరే చిల్డ్రన్ తో వీళ్ళని కంపేర్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి ఎంకరేజ్ టు థింక్ డిఫరెంట్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మనం చూస్తే స్పెషల్లీ ఏబుల్డ్ లెర్నర్స్ అని చెప్పేసి ఉంది. స్పెషల్లీ ఏబుల్డ్ లెర్నర్స్ ఆర్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్. ఏ పిల్లలైతే డిజబిలిటీస్ తో ఉన్నారో వాళ్ళని స్పెషల్లీ ఏబుల్ లెర్నర్స్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఆటిజం, లోకోమోటర్ డిజబిలిటీస్. సో ఇలాంటి డిజబిలిటీస్ ఉన్న పిల్లల్ని స్పెషల్లీ ఏబుల్ లెర్నర్స్ అని చెప్పేసి అంటాము. సో ఇలాంటి వాళ్ళకి ఇంక్లూసివ్ క్లాస్ రూమ్ లో ఏమేమి ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఈజీగా నడవడానికి ర్యామ్స్ అనేవి ఉండాలి. అండ్ ఇంకా అవసరమైన సపోర్ట్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ వాళ్ళకి కూడా ఈక్వల్ పార్టిసిపేషన్ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి. అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఇవ్వాలి. పిల్లలు, నార్మల్ చిల్డ్రన్ కూడా వాళ్ళని మంచిగా ట్రీట్ చేసేలాగా చూడాలన్నమాట. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఎబిలిటీస్ నాట్ డిసబిలిటీస్. మనం వాళ్ళ ఎబిలిటీస్ మీద ఫోకస్ చేయాలి, వాళ్ళ డిసబిలిటీస్ మీద కాదు. సో అక్కడ వాళ్ళు డిసేబుల్ గా ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకో స్పెషల్ టాలెంట్ ఏదో ఉంటుంది. సో వాళ్ళ ఎబిలిటీస్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే అండ్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ ఫోకసెస్ ఆన్. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి వీక్నెస్ ఓన్లీ, వీక్నెస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుందా? ఆప్షన్ బి వచ్చేసి డిజబిలిటీస్ ఓన్లీ, ఓన్లీ డిజబిలిటీస్ మీద ఫోకస్ చేస్తుందా? అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఎబిలిటీస్ అండ్ పార్టిసిపేషన్, వాళ్ళ ఎబిలిటీస్ ని, వాళ్ళ పార్టిసిపేషన్ మీద ఫోకస్ చేయాలా? అండ్ ఆప్షన్ డి వచ్చేసి కాంపిటీషన్ ఓన్లీ, ఓన్లీ కాంపిటీషన్ మీద ఫోకస్ చేయాలా అని చెప్పేసి. సో ఇక్కడ వీక్నెస్ మీద కాదు, డిజబిలిటీస్ మీద కాదు, కాంపిటీషన్ మీద కాదు, వాళ్ళ ఎబిలిటీస్ ని అండ్ వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈక్వల్ పార్టిసిపేషన్ ఆపర్చునిటీస్, వీటి మీద మన ఫోకస్ అనేది ఉండాలి. సో ఇది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ సపోర్ట్స్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేసే ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ చూస్తే కనుక ఆప్షన్ ఏ సెగ్రిగేషన్, ఆప్షన్ బి లేబులింగ్ చిల్డ్రన్, ఆప్షన్ సి ఈక్వల్ పార్టిసిపేషన్ అండ్ ఆప్షన్ డి డిస్క్రిమినేషన్. సో సెగ్రిగేషన్ అంటే సెపరేషన్, ఇది సపోర్ట్ చేయదు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. లేబులింగ్ చిల్డ్రన్, వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తూ అట్లా ఉండడాన్ని కూడా ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయదు. అండ్ ఈక్వల్ పార్టిసిపేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అండ్ డిస్క్రిమినేషన్ కూడా సపోర్ట్ చేయదు. సో ఈక్వల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ నేర్చుకొని అది రియల్ క్లాస్ రూమ్ లో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ చదివితే కనుక మనకి ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈజీగా ఉంటాయి.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని సీటెట్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.